హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఆదివారం అమావాస్య రోజు అండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరం అవ్వడానికి నేనేం అమావాస్య రోజు పైగా ఆదివారం కలిసి వచ్చిందంటే ఇంకా చాలా ఇంపార్టెంట్ కదండి. నెగిటివ్ ఎనర్జీ పోవడానికి నేను ఏం చేస్తా, ఏ పరిహారాలు చేస్తా అనేది ఈ వీడియోలో అయితే చూసేయొచ్చండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్. సో ఇక్కడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా డైలీ లాగే ఎర్లీ మార్నింగ్ అయితే నిద్ర లేచాను. లేగానే ఈరోజైతే వాకిలు అయితే ఊడ్చేసి ఇంటి ముందైతే ఇలా ముగ్గు పెట్టుకున్నానండి. సో ఇంకా ఇల్లంతా నీట్గా ఊడ్చేసిన తర్వాత డస్ట్బిన్ అయితే బయట పెట్టేస్తున్నాను. అంటే వాచ్మెన్ వచ్చి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఇదిగోండి రాళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పునైతే వాటర్లో వేసి ఇల్లంతా నీట్గా మాపెట్టుకున్నానండి. సో ఇల్లు తుడిచేటప్పుడు రాళ్ళుప్పు వేయడం వల్ల ఇంటికున్న దిష్టి అలాగే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా పోతుందని చెప్పి నేనైతే అమావాస్య రోజు అలాగే ఫ్రైడే మంగళవారం కూడా నీళ్ళల్లో కొంచెం రాళ్ళుప్పు అయితే వేసి ఇల్లంతా నీట్గా పెట్టేసుకుంటా అండి. టైం ఇంకా 6:30 అవుతుంది. అప్పుడే చూసారా ఎండ అయితే ఎలా వచ్చేసిందో. మాకు మార్నింగ్ ఎండ అండి. సో ఇంకా ఇక్కడైతే ఇంకా సాంబ్రాన్ని అయితే వేస్తున్నానండి. తెలుసు కదా నేను ఎలా వేస్తానో. కొబ్బరి చిప్పని అయితే కాల్చి దాంట్లో కొంచెం ఆవు పిడిక అయితే వేసా అండి. సగం ఆవు పిడిక వేసి, ఎందుకంటే ఆవు పిడికలు ఎక్కువ దొరకవు కదండి. ఇలా సాంబ్రాన్ని వేసుకోవడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. సో ఇల్లు మొత్తం నీట్గా ధూపం అయితే పైగా ఆవు పిడకతో వేస్తేను ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న క్రిములు అలా ఉన్నా కూడా మనకి తెలియకుండా కంటికి కనిపించినవి అవి కూడా పోతాయండి. అందుకని చెప్పి నేను ధూపం సాంబ్రాన్ని వేసేటప్పుడంతా ఆవు పిడకను కూడా వేస్తాను. సో ఇల్లంతా బయట గుమ్మాలకి మొత్తం బీరువా దగ్గర అంతా వేస్తా అండి, పూజా మందిరానికి. ఆ తర్వాత అయితే ఒక లెమన్ అయితే తీసుకొని దాన్ని అయితే ఇలా అడ్డంగా కట్ చేసి, కొంతమంది 2 దెబ్బలుగా చీలుతుంది కదండి, ఒక దాంట్లో పసుపు కుంకుమ పెడతారు. నేనైతే 2 కుంకుమే పెడతా అండి. రెండింటికి 2 నిమ్మ దెబ్బలకైతే కుంకుమ రాసి వాకిటికి అటువైపు ఇటువైపు పెడతా అండి. ఆ తర్వాత ఎర్రని గులాబీలతో ఈరోజైతే పూజ చేసుకున్నాను. సో పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి పెసర దోశ అయితే వేసాండి. ఈరోజు టిఫిన్ తిన్న తర్వాత ఇంకా ఎండ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి వెజిటేబుల్స్కి అయితే వెళ్ళండి. వెజిటేబుల్స్కి వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చే లోపలే టైం అయితే 10:30 అయిపోయింది. ఇంకా కడగాల్సినవన్నీ కరివేపాకు, అల్లం ఇలాంటివి కొన్ని ఉంటాయి కదండి, అవంతా కడిగేసి విండోలో అయితే ఆరబెట్టేసి ఉంచాను. కరోనా అప్పటి నుంచి అలవాటు అయిందండి. ఏవైనా తీసుకురాగానే కొంతసేపు అలా బయటే పెట్టేసి ఉంచడం. మీలో ఇంకా ఎంతమందికి అలవాటు ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే తేగానే ఏది వెంటనే సర్దనండి. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అంతే, తీసుకొచ్చిన ఒక 1/2 అవర్ తర్వాత ఏవైనా సర్దేసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకా బట్టలు అయితే మిషన్లో వేసేసా అండి. మరీ ఎక్కువ ఎండగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు, వాటర్ బాగా వేడిగా ఉంటాయి కదా, మళ్ళీ మిషన్ ప్రాబ్లం అవుతుందని చెప్పి బట్టలు మిషన్లో వేసేసిన తర్వాత ఇక్కడైతే ఇంకా ఈరోజు సండే అని చెప్పి మా వారు చికెన్ తీసుకొచ్చారు. చికెన్ అయితే బాగా కడిగేసి మసాలాలన్నీ వేసాండి. అంటే ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడరు, అల్లం పేస్టు, కొంచెం పెరుగు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి ఒక 1/2 అవర్ సేపు అయితే పక్కన పెట్టేసి ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడైతే ఇంకా రసం అయితే పెడుతూ ఉన్నా అండి. అంటే నాన్ వెజ్ తింటే రసమన్నం తింటే బాగా అరుగుతుందని చెప్పి నాన్ వెజ్ అయిన ప్రతిసారి ఖచ్చితంగా రసం పెట్టాల్సిందే. సో ఒక స్టవ్ మీద రసం పెట్టేసి ఇంకో స్టవ్ మీద అయితే చంగటి కోసం ఇలా కుక్కర్లో రైస్ పెట్టానండి. నేనైతే చంగటిని కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తాను. సో చూసారు కదా, ఇక్కడ రసం రెడీ అయిపోయింది. ఒక కుక్కర్లో చంగటి, ఇక్కడైతే చికెన్ కూడా పెట్టేసి ఉంచాను. కొంచెం స్టవ్ని లోలో పెట్టుకున్నామంటే ఇంకొక పని చేసుకుంటూ వంటని కూడా చూసుకోవచ్చు అని చెప్పి కొంచెం స్టవ్ని అయితే లోనే పెడతా అండి. ఇక నేనైతే నాన్ వెజ్ తినను కాబట్టి వెజిటేబుల్స్తో పాటే ఇలా గోంగూరను అయితే తెచ్చుకున్నాను. సో నా కోసం అని చెప్పి గోంగూర పచ్చడి,
నాకు చాలా ఇష్టం అండి. సంగటి గోంగూర పచ్చడి కూడా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. గోంగూరనైతే నీట్గా ఒలుచుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ వాష్ చేశాక కొంచెం ఆయిల్, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకున్నామంటే ఇది కొంచెం ముదురుదులాగుందండి, సరిగా ఉడకలేదు. సో ఇంకా పచ్చళ్ళలోకి పచ్చిమిర్చిని అయితే తీసుకొని దీనికి కూడా కొంచెం ఆయిల్ వేసి లైట్గా అట్లా ఫ్రై అవ్వనివ్వాలండి, లేదంటే పచ్చి వాసనగా ఉంటుంది. సో మనకి టైం ఉంది, రోట్లో దంచుకునే ఓపిక ఉందంటే రోట్లో దంచుకోవచ్చు. నాకు ఈరోజు టైం లేదు కదండి, పని ఎక్కువగా ఉందని చెప్పి పచ్చిమిర్చి, కొంచెం కళ్ళుప్పు, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ గోంగూర వేసేసి మిక్సీ పట్టుకొని తాలింపు వేసేసుకోవడమేనండి. నేను ఇంతకుముందు లాంగ్ వీడియోలో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. సో వంట అయ్యేసరికి బట్టలు కూడా అయిపోయాయి. ఇంకా వీటినైతే తీసుకెళ్ళి డాబా పైన ఆరేసి రావాలండి, టెర్రస్ పైన. బట్టలు ఆరేసి వచ్చాక నేనైతే అన్నం తిన్నాను, బాగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో. నాకు చాలా ఇష్టం అండి గోంగూర పచ్చడి, చాలా టేస్ట్గా ఉంది. అన్నం తిన్న తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నా అండి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది. సో ఇంకా ఈవినింగ్ సామాన్లు అయితే ఆఫ్టర్నూనే చాలా కడిగేసా అండి. ఇవి ఇంకా కొన్ని ఉంటేను ఆ కొంచెం కూడా కడిగేసి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసేసి మార్నింగ్ శనక్కాయలు తీసుకొచ్చా కదండి, అవి అయితే కుక్కర్లో వేసి నీట్గా కడిగేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తున్నాను. సో ఇంకా బట్టలు కూడా ఆరిపోయాయి, ఈవినింగ్ అయిపోయిందండి, ఆరిపోయాయని చెప్పి డాబా పైనే కొంచెం గాలి వస్తుంది కదా అని చెప్పి డాబా పైనే నేనైతే అన్నీ మడతలు పెట్టేసుకొని వస్తా అండి. సో బట్టల్ని కబోర్డ్లో సర్దేసి ఇల్లు కూడా నీట్గా ఊడ్చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ కూడా చూశారు కదా, నీట్గా ఈరోజు క్లీన్ చేసా అండి. క్లీన్ చేసి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను. సో ఈ పని అంతా అయిపోయే లోపలే నాకైతే 7 అయిపోయింది. ఒక్కొక్క రోజు ఎందుకో వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.